ఈ దినము దేవుని వాగ్దానము. జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కీర్తనలు 42:8. మన ప్రార్థన దేవుని కొరకు చేసినప్పుడు, దేవుని స్తుతించి గణపరిచి ఆరాధించి మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనే మనకు తోడుగా ఉంటుందని, మనకు సంరక్షిస్తుందని, మన అవసరాలు తీరుస్తుందని ఈ వాక్యము మనతో మాట్లాడుతుంది. కనుక దేవుడు ఈ ఉదయకాలమున మనకిచ్చిన ఈ వాగ్దానమును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ప్రార్థిద్దాము. ఆ ప్రార్థన మనకు ఈ దినమంతయు తోడుగా ఉండి కార్యములు జరిగించునుగాక. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా తండ్రి, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధుడని నిత్యము గణపరచబడుచున్నవాడా, నీకు వందనాలు. ఇదిగో మీ నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం ప్రభువా. మమ్ములను జ్ఞాపకమును చేసుకుని దినమంతయు నీ కృపచేత మమ్ములను గావమని ప్రార్థిస్తూ ఉన్నాము. సహాయము చేయండి, మా ప్రతి అవసరము తీర్చండి. మా ప్రతి నడకలో, మా ప్రతి ప్రయాణములో మీ ఆదరణ మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాము. కనికరము చూపుము తండ్రి, గొప్ప సహాయకుడవు నీవేనని నిన్ను స్తుతించుచు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును కీర్తిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.